అంటే ఒక 20, 200 కోట్లు ఒక సినిమా మీద పెట్టే బదులు, ఆ హ్మ్. 200 కోట్లతో ఒక 10 చిన్న సినిమాలు తీసి అదృష్టాన్ని పరీక్షించుకోవడం బెటరా? అంటే పెద్ద సినిమా అంటే తీసే సత్తా ఉండగలగాలండి. హ్మ్. ఇప్పుడు నా దగ్గర 50,00,00,000 పెట్టుకొని నేను హ్మ్. 200,00,00,000 రిస్క్ అయితే చేయకూడదు. చేయకూడదు. రైట్. అంటే యెస్. నాకు ఒక 50,00,00,000 పోయినా కూడా పర్వాలేదు అనుకున్నప్పుడు 200,00,00,000 ముట్టుకోవాలి. అర్థమైంది. అదే. ఉన్నదే 50,00,00,000 లాస్ట్‌కి అన్నప్పుడు ముందుగానే ప్రిపేర్ అవ్వాలి ఒక సినిమా తీసేటప్పుడు. ఉన్నదే 50,00,00,000 అన్నప్పుడు అవును. ఇట్స్ బెటర్ టు గో ఫర్ ద స్మాల్ ఫిలిమ్స్. మనం ఓకే. సినిమాని 3,00,00,000, 4,00,00,000లో కూడా తీయొచ్చు. యెస్ సార్. బట్ ఏంటంటే ఆ క్వాలిటీ వేరేగా ఉంటది. అవును. దాని కాస్టింగ్ వేరేగా ఉంటది. ఇయన్నీ ఉంటది. అప్పుడు కథను నమ్ముకుని వెళ్ళాలి. కాస్టింగ్‌ని, క్వాలిటీని అవునవును. అవును. కాకుండా. లైక్ 'లిటిల్ హార్ట్స్.' అవును సార్. అవును. ఏంటి సార్ అంటే 'లిటిల్ హార్ట్స్' అంటే ఏ లెవెల్‌లో వచ్చాయి సార్? అంటే ప్రాఫిట్స్ అంటే మీరు పెట్టిందంతా పర్సెంటేజ్ పరంగా చూసుకుంటే బెస్టీగా. అంటే దాంట్లో చాలా ఉన్నాయండి 'లిటిల్ హార్ట్స్‌లో.' యాహ్! ఓకే. ఇట్స్ ఎ హ్యూజ్ హిట్ ఫిల్మ్. అవును. అది మేము చేసిన రిస్క్ ఏంటంటే టోటల్ పబ్లిసిటీ రిస్క్ ఈజ్ అవర్స్. హ్మ్. అంటే లైక్ నియర్లీ టు 185 190 మాకు పబ్లిసిటీ ఖర్చయింది ఓహ్! ఓవరాల్‌గా. ఓకే. ఆ రిస్క్ అంతా కూడా మాది. ఓహో! అంటే దాంట్లో పోయినా, వచ్చినా కూడా నాదని. మాది. అట్ ది సేమ్ టైమ్ ప్రొడ్యూసర్స్‌కి ఆళ్ళు పబ్లిక్‌గా అనౌన్స్ చేశారు. 2.5 అయింది. హ్మ్. సో, ఆళ్ళు 2.5 ప్లస్ నా 190 ఓకే. అంటే మొత్తం నియర్లీ 5 క్రోర్స్. 5 దగ్గర దగ్గరగా 5 హ్మ్. క్రోర్స్. అవును. 5 క్రోర్స్ రిస్క్ చేసాం ఇద్దరం కలిపి. గ్రేట్. చేసాము. అది లక్కీగా 30 క్రోర్స్ ఎంతో ఇది నైస్ సార్. గ్రాస్ చేసిందది. కంగ్రాట్స్ సార్. గ్రాస్ గ్రేట్. చేసింది. హ్మ్. 14 క్రోర్స్ ఎంతో షేర్ చేసింది. గ్రేట్. దాంట్లో ప్రొడ్యూసర్స్ 50 మేము 50 అని అట్లా. అంటే ఈ 5,00,00,000 పోయిన తర్వాత 50, 50 చేసుకోవాలి. అవునవును. అట్లా. మరి ఇది చూస్తున్నప్పుడు చిన్న సినిమాలు కొంచెం బెటరా అనిపిస్తున్నాయా? కొంచెం మంచి స్టోరీ దొరికితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే కొంత ఫ్లూయిడ్‌గా ఉంది కదా యాహ్! సిట్యుయేషన్.